వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కాలుష్య కోరల నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. కాలుష్యపు కోరల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా, 4వ అదనపు జిల్లా జడ్జి ఎం ఫణికుమార్, జ్ఞాన సువర్ణరాజు, సిహెచ్ శ్రీవిద్య, మొబైల్ మెజిస్ట్రేట్ వి ఉమామహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ ప్రకృతిలో సమతుల్యత కోల్పోవడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నామన్నారు. ప్రకృతిని కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో చాలా సమస్యలకు గురవుతామని, అటువంటి సమస్యను అధిగమించాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కొన్ని సంస్థలు వైఎస్సార్ పార్టీకి, మరికొన్ని సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటించాయి. ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు, మరెంతో మంది మేధావులు సైతం ఫలితాలపై ఆయా పార్టీలకు అనుకూలంగా వివరించారు. మరికొంతమంది స్వామీజీలు కూడా అధిక శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తెలిపారు. అయితే పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ సర్వమంగళ విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ ముందుగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని చేపడుతుందని తెలియజేశారు. ఎన్నికల సమయం ప్రారంభమైన వెంటనే ఆయన చేసిన ఈ ప్రకటన సంచలనమైంది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ముందే తెలియజేశారు. గణాధిపతయే నమో నమః, శ్రీ శారదాంబాదేవ్యే నమో నమః, మాతాపితా గురుదేవత సహిత సమస్త తీర్థకోటి దేవ గో బ్రాహ్మణ దేవతోభ్యో నమః, అస్మద్గురు పరమ పూజ్య సద్గురు శ్రీ కృష్ణయాజనే నమో నమః. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలని మనం ఇప్పుడు చూశాం. కనీవిని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకార ముహూర్తం చేయబోతున్నారు. మొన్న ఒక నెల కిందట కూడా, ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు కూడా నేను చెప్పాను, కూటమికే అధికారం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పత్రికా ప్రకటనలోనే చంద్రబాబు నాయుడు గారికే వ్యక్తిగతంగా 125 దాటి సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. ఆ పత్రికా పేపర్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, పత్రికాముఖంగా చెప్పాం. అయితే ఇవన్నీ కూడా ఒక పార్టీ మీద అభిమానంతోనో లేదా ఇంకొక పార్టీ మీద ద్వేషంతో చెప్పే కాదు. ఈ రోజు కూడా, ఈ క్షణంలో కూడా అమ్మవారి అనుగ్రహంతో నాడీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనం అటు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాలచక్రం, అలాగే గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ కాలచక్రాన్ని అనుసరించుకొని దాని ఫలితాలనే మనం చెప్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రగతి పథంలో నడిపించేందుకు కావాల్సిన శక్తియుక్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అమ్మవారు ఇవ్వాలని, ఎందుకంటే మనకు కూడా ఈ 2025 రాబోయేటువంటి మే నెలను కూడా బాబు గారి తాలూకా అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలచక్రాంశం కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటి తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా దైవ బలంతో వారు దాటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో అనేక మంది జ్యోతిష్యులు వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ప్రస్తుతం కాళిదాసు శర్మ చెప్పిన మాట సత్యమైంది. కౌంటింగ్ ముందు రోజే తెలుగుదేశం పార్టీ శ్రేణులు శర్మతో మాట్లాడి 9వ తేదీకి ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. దీనితో కాళిదాసు శర్మను చాలా మంది అభినందిస్తున్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో గెలిచిన పలువురు నాయకులు కాళిదాసు శర్మను కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యునిగా 52,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గొండు శంకర్
స్వతంత్రం సిద్ధించిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించిన గొండు శంకర్ మాట్లాడుతూ ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానిదని, తెలుగుదేశం పార్టీ అభిమానులది, తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెదేపా, జనసేన, బీజేపీ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం మరింత బాధ్యతలను పెంచిందని, శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని పేర్కొన్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కింజరాపు అచ్చెన్నాయుడు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మరియు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సందర్భంగా టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో టెక్కలి మండల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా బాణసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కూటమికి అఖండ విజయాన్ని అందించిన నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన భగ్గు రమణమూర్తి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నర్సన్నపేట శాసనసభ్యులుగా గెలుపొందిన భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని, ప్రజలందరూ ముక్తకంఠంతో రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగిన అరాచక పాలనకు స్వస్తి పలికి చంద్రబాబు పాలనతో అభివృద్ధి, సంక్షేమాన్ని పొందడానికి ఇచ్చిన ప్రజా తీర్పుగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలన పట్ల ఈ తీర్పుతో అపురూప ప్రజాస్పందన కనిపించిందని, గత ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక అనూహ్య రీతిలో ప్రజలు వ్యక్తం చేశారని, ప్రజా వ్యతిరేకత జగన్ పై ఈ తీర్పుతో స్పష్టంగా కనిపించిందని రమణమూర్తి అన్నారు. నర్సన్నపేట నియోజకవర్గ ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగే ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సుమారు 30,000 ఇచ్చి నన్ను గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గురుతరమైన బాధ్యత ఈవేళ నా పైన పెట్టారు. చంద్రబాబు నాయుడు ఈవేళ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తాడని, పేదరికం లేని సమాజం తెస్తాడనే ఆలోచనతో మీరు మా గెలుపుని అన్ని విధాలుగా ప్రోత్సహించి గెలిపించిన నర్సంపేట నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారం తెలియజేస్తూ, ఏవైతే మీ తాలుగా ఆశయాలున్నాయో, ఏవైతే సమస్యలున్నాయో అవి పరిష్కరించడంలో నేను ముందుంటానని తెలియజేస్తూ, మరి ఏదైతే ఈవేళ ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఈ రాష్ట్రం ఒక పక్క దివాలా తీసింది, అప్పులు పాలైపోయింది, అలాగే సమస్యలు ఎక్కడ వేసినా అక్కడ కుట్టాడుతున్నాయి. ఒక పక్క మంచినీటి, తాగునీటి సమస్య ఉంది, ఒక పక్క సాగునీటి సమస్య ఉంది. ఒక పక్క తీసుకుంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థే పూర్తి కుప్పకూలిపోయింది. అలాగే అప్పుడు ప్రాధాన్యత అయిన పనులు ఏమున్నాయి అవి కలిపి మధ్యలో ఆగిపోయి ఈవేళ సమస్యల సుడిగుండంలో అధికారంలోకి వచ్చాం. మీ అందరి సహకారంతో మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీ తాలుగా ఇవి ఆలోచనలు ఏమున్నాయో దానికి అనుగుణంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ భగ్గు రమణమూర్తిగా, మీ శాసనసభ్యుడికి కృషి చేస్తూ నేను ఒకటే మీకు అందరికి మనవి చేస్తున్నాను. మీ రమణమూర్తి ఉన్నాడు, కష్టాల్లో సుఖాల్లో ఉంటాడు, అందరి వాడని మీరు భావించండి. నా ఏదైతే శాసనసభ్యుడిని అయ్యానో నా గురించి కానీ నా కుటుంబం గురించి కాకుండా మీ గురించి, ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే పాటుపడతానని తెలియజేస్తూ, నా విజయానికి కృషి చేసిన మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏదుందో కూటమికి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూరితమైన వందనాలు తెలియజేస్తూ నర్సన్నపేట నియోజకవర్గ ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన అందించేందుకు చంద్రబాబు నాయకత్వంలో నర్సన్నపేట శాసనసభ్యులుగా తన వంతు సహకారాన్ని అందిస్తానని రమణమూర్తి పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి దేవస్థానం నందు బుధవారం ఆలయ వేద పండితులు మరియు అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
తనకు అఖండ విజయాన్ని అందించిన ఎచ్చెర్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్ఈఆర్. శాసనసభ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తనకు 29,089 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించినందుకు శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నానని ఎన్ఈఆర్ తెలియజేశారు. నన్ను తన కుటుంబ సభ్యుడిలా ఆదరించిన మీ అందరి రుణం తీర్చుకోలేనని, ఈ విజయానికి చెమటోడ్చి శ్రమించిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఎన్ఈఆర్ తెలిపారు. మన నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతమని, ఎచ్చెర్లను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి మీ ఆశీస్సులు, సహకారం ఎల్లవేళలా ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు. కూటమి టీడీపీ కార్యాలయంకి తరలి వస్తున్న కార్యకర్తలు, అభిమానులు. ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన గొండు శంకర్ ను కలిసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూటమి కార్యాలయానికి అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు, బొకేలు, దుస్సాలులతో గొండు శంకర్ ను ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బారులు తీరారు. వచ్చే ప్రతి ఒక్కరూ గొండు శంకర్ తో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. మహిళలు కూడా కార్యక్రమంలో పాల్గొని శంకర్ కు తిలకధారణ దిద్దారు. శంకర్ జిందాబాద్, సీఎం చంద్రబాబు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలతో కార్యాలయ ఆవరణ అంతా హోరెత్తించారు. కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిమిడి కళా వెంకట్రావును కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు. చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన కిమిడి కళా వెంకట్రావు బుధవారం చీపురుపల్లి చేరుకున్నారు. ఆయనకి ప్రజలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు కిమిడి కళా వెంకట్రావుకి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.